హాయ్ హాయ్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సూర్యాపేటలో మినీ ట్యాంక్ బల్ల ఫిష్ చేపలు పడుతున్నారు చూడండి. దీంట్లో ఏంటంటే వింత ఏంటంటే దెయ్యం ఫిష్ అంట. ఏమంటే దెయ్యం ఫిషెస్ ఉన్నాయి. తను తీసి పడేస్తున్నాడు. ఏంటి అని అడిగితే ఇవి తినరు మేడం, దెయ్యం ఫిష్లు అని విసిరేస్తున్నాడు. చూపిస్తాను చూడండి, మా సార్ తెచ్చాడు దాన్ని. దెయ్యం ఫిష్ అంట. చూడ్డానికి చాలా మందంగా, తోలు వింతగా ఉంది. మూతి వచ్చేసి చూడండి ఎక్కడ ఉంది, కింద ఉంది దాని మూతి. మందం ఉంది చేప, మామూలు చేపలాగా అయితే లేదు ఇది. చాలా మందంగా ఉంది, స్కిన్ కూడా వెయిట్ ఉంది. ఫస్ట్ చాలా వెయిట్ ఉంది. మా సార్ చూపిస్తున్నా చూడండి వింతగా ఉందని. దాని కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, అస్సలు మామూలుగా లేదు చేప. ఫస్ట్ టైం నేను చూడడం. చూడండి కింద వేస్తున్నాడు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా శబ్దం వచ్చింది. అది కదలడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది, చాలా మందంగా ఉంది. దాని స్కిన్ చూడండి చాలా పొరలు పొరలుగా. అది ఫిషెస్కి ఏమో పొట్టు ఉంటుంది కదా, అది దీనికి పొట్టు లేదు. స్కిన్ నార్మల్గా మన చాలా మందంగా ఉంది, పొట్టు అయితే లేదు. ఫిష్ దెయ్యం ఫిష్ అంటారంట తను అంటున్నాడు. క్యాట్ ఫిష్ కూడా అంటున్నాడు, ఏమో మరి తెలియదు ఎలా అనో. దెయ్యం ఫిష్ అని చెప్పాడు, క్యాట్ ఫిష్ అని మేడం అంటున్నాడు. క్లారిటీ అయితే లేదు. దాన్ని చూడండి వెనక సైడ్ మూత ఎలా ఉందో, చాలా డేంజర్ అంటే ఇది మరి తెలీదు. మిగిలిన చేపలు తినేస్తుందంట ఇది. దాని మూతి చూడండి ఎలా ఉందో, డిఫరెంట్ చేప. మార్నింగ్ అలా వాకింగ్ ఎలా ఉందని చూస్తే ఫిష్ పడుతున్నారు, అది చూసి వీడియో తీసాం. చూడండి మళ్ళీ పడుతున్నాడు తను. 2 kg చేప, రవ్వ అనుకుంటా, రవ్వ పడింది చూడండి. 2 kg ఉంటుంది మేడం అంటున్నాడు. ఇవ్వండి డబ్బులు ఇస్తానంటే లేదు మేడం మా సార్ ఒప్పుకోడు అంటున్నాడు. నైట్ వాళ్ళ ఈవినింగ్ వేసారంట. చాలా దోమలు ఉన్నాయి మేడం, కొడుతున్నాయి, అందుకే ఇప్పుడు తీస్తున్నాం అని చెప్తున్నాడు తను. చాలా వెయిట్ ఉంది ఆ చేప. ఈరోజు వచ్చేసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం చేపలతోటి నేనైతే. కానీ డిఫరెంట్ ఫిష్ కదా అది. దాని పేరు ఏమంటారు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్. చూడండి ఇంకా మళ్ళీ ఇంకోటి వచ్చేసింది, క్యాట్ ఫిష్, దెయ్యం ఫిష్ అంట తను అన్నాడు. అది తీసి పడేస్తున్నాడు చూడండి. ఇంకోటి వస్తుంది, అదిగో దాన్ని తీసి పడేస్తాడు. మ్యాక్సిమం అవే ఉన్నాయి ఎక్కువ. నేను నన్ను బయటికి విసిరేస్తున్నాడు చూడండి, అదే లోపల వేయకుండా నన్ను బయటికి విసిరేస్తున్నాడు. సూర్యాపేట వచ్చాం, చాలా ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోతున్నామండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మళ్ళీ